అందరికీ క్లాస్కు స్వాగతం. థ్యాంక్ యూ. ఈరోజు సమగ్ర జీవన శైలి టాపిక్ తెలుసుకుంటూ అలాగే మనము అనుభవాలు ఇన్ని రోజులు మనం ధ్యానం చేశాం కదా, ఏం ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఏం మార్పు వచ్చింది అనే విషయం గురించి తెలుసుకుంటూ అలాగే అలాగే మనం తర్వాత ధ్యానం కూడా చేసుకుందాం. మధ్యలో సార్ కూడా వచ్చి కాస్త మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఆ రోజు మీరు నాకు పెట్టారు కదండి. ఓకే. ఈరోజు సమగ్ర జీవన శైలిలో మనం టైఫాయిడ్ గురించి తెలుసుకుందాము. దాని గురించి ఎలా ఏంటి అనేది. ఈ టైఫాయిడ్ జ్వరం అనేది దీనికి ఇంకొక పేరు ఏంటంటే సన్నిపాత జ్వరము అని అంటారంట. సన్నిపాత జ్వరము. ఇది ఎలా వస్తుంది ఏంటి అని తెలుసుకుందాం. ఎలా వస్తుంది అంటే కలుషితమైన నీరు, అలాగే కలుషితమైన నీరు, ఆహారము, కలుషితమైన ఆహార పదార్థాలు తీసుకోవడము, అలాగే వ్యక్తిగత పరిశుభ్రత అనేది పాటించకపోవడము, పారిశుద్ధ వ్యవస్థ, నీటి పంపిణీ వ్యవస్థ ఆరోగ్యకరంగా లేకపోవడం వల్ల ఈ టైఫాయిడ్ అనేది రావచ్చు అని చెప్తున్నారు. అలాగే ఈ టైఫాయిడ్ అనే వ్యాధి ఇంకేం చేస్తుంది? సాల్మో సాల్మోనెల్లా టైఫే అనే బ్యాక్టీరియా వలన వస్తుందంట ఇది, ఈ జ్వరం అనేది. ఇంకేంటి అంటే ఈ వ్యాధి రావడానికి ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే ఇది ఎలా ఈ అంటే ఒకేసారి మనకు నిర్ధారణ అవ్వదండి. ఇది వచ్చింది అంటే ఒక 10 నుంచి 14 రోజులు ఉంటుందంట ఈ జ్వరము. ఈ రోగకారక క్రిములు రోగి మలమూత్రాల్లో కనిపిస్తాయి. ఆయుర్వేదంలో దీన్ని సన్నిపాత జ్వరము అంటారు. ఇది మనకు ఒకసారి వచ్చింది అంటే ఒక తగ్గినట్టే ఉంటుంది కానీ తగ్గదు, జ్వరం వస్తూనే ఉంటుంది. అలా మోస్ట్లీ 15 రోజులు ఈ జ్వరం ఉంటుందంట. అంటే మొదటి వారంలోనే మనకి ఈ జ్వరం ఇది టైఫాయిడ్ అని తెలిసే అవకాశం చాలా తక్కువగా ఉంది అని చెప్తున్నారు. జ్వరం నెమ్మదిగా పెరుగుతూ ఉదయం కంటే సాయంత్రం ఎక్కువగా ఉంటుంది. జ్వరం ప్రతిరోజు పెరగటము ఈ వ్యాధి ప్రత్యేకత. అంటే రోజు రోజుకు టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇంకేం చెప్తున్నారంటే జ్వరం ఏ రోజు కూడా నార్మల్ స్థాయిలో ఉండదు. దాదాపు వారం రోజులు ఉష్ణోగ్రత పెరుగుతూ ఇబ్బంది పెడుతుంది. ఒక వారం రోజుల పాటు ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, దగ్గు, నీరసము, ఆహారం నందు అయిష్టత, ఆహారం తినాలని అనిపించదు, ఇవన్నీ ఉంటాయన్నమాట. పరీక్ష చేస్తే పల్స్ తక్కువగా ఉంటాయి. అలాగే ప్లీహం వృద్ధి చెందుతుంది. ప్లీహం అనేది ఎక్కువ అవుతుందంట. రక్త పరీక్ష మొదటి వారంలో రక్త పరీక్ష చేసిన వ్యాధి నిర్ధారణ కష్టమంట. వారం రోజుల తర్వాత వైరల్ టెస్ట్ ద్వారా విషయం తెలుస్తుంది. దీనికి ఎలాంటి మందులు వాడాలి అని కూడా ఇక్కడ చెప్తున్నాడు. గడూచి అంటే తిప్పతీగ, నేలవేము, కటక రోహిణి, కంటకారి, శుంఠి, సప్తవర్ణ సప్తపర్ణ అంటే ఏడాకుల పొన్న అనేదంటండి. సెటి మొదలగు ఔషధాలను సమానంగా గ్రహించి కషాయం కాచి 30 మిల్లీలీటర్లకు 3 సార్లు తాగాలి. 30 మిల్లీలీటర్లను అలా 3 సార్లు తాగాలంట. అలాగే పటోల, బిల్వఫల మజ్జి, గోక్షుర, బృహతి, శాలిపర్ణి, శుంఠి మొదలగు వానిని సమంగా కలిపి కషాయంగా కాచి అది కూడా 30 మిల్లీలీటర్లు, అది కూడా రోజుకు 3 సార్లు తీసుకోవాలంట. మహాలక్ష్మి విలాసరస్ అనేది ఒకటి. విలాసరస్ ఈ రసాన్ని ఏం చేయాలంటే 250 మిల్లీగ్రాములు గోదంతి భస్మము
250 మిల్లీగ్రాములు రోజుకు 3 సార్లు తాగాలి. ఇది కూడా ఇంకేం చెప్తున్నాడు అంటే గడూచి సత్వము. గడూచి సత్వము అనేది 250 మిల్లీగ్రాములు. స్వర్ణమాలిని వసంత రస్ అనేది 50 మిల్లీగ్రాములు ప్రతి 6 గంటలకు ఇవ్వాలి. ఇవి ఇంకేమి ఇచ్చాడు, బృహత్ కస్తూరి భైరవ రస్ అనేది 60 నుంచి 120 మిల్లీగ్రాములు మరియు ఆనంద భైరవి రస్ 250 మిల్లీగ్రాములు రోజుకు 3 సార్లు ఇవ్వాలంట. రోగికి పూర్తి విశ్రాంతి ఇవ్వాలి. ఈ టైంలో బాగా రెస్ట్ తీసుకోవాలి అని చెప్తున్నారు. కాచి చల్లార్చిన నీళ్లు తాగాలి. అలాగే గ్లూకోజ్ కానీ మరియు నీళ్లు బాగా తాగాలి. తేలికైన ఆహారం ఇవ్వాలి. ఈజీగా డైజెషన్ అయ్యే ఆహారం ఇవ్వాలంటండి ఇక్కడ. సగ్గుబియ్యం జావా, పళ్ళ రసాలు, గ్లూకోజు మొదలగునవి తీసుకోవచ్చు. ఈ ఈ జ్వరం వచ్చినప్పుడు సొంత వైద్యం అనేది పనికిరాదు. వైద్యుని సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. ఏదైనా సరే మన సొంతానికి వాడదాము అనేది కరెక్ట్ కాదు. వైద్యుని సలహా అయితే ఖచ్చితంగా తీసుకొని మనం ఏ మెడిసిన్ అయినా తీసుకోవాలి అని కూడా చెప్తున్నారండి. థ్యాంక్ యూ.